లాస్ట్ వీడియోలో హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి ఎలా వచ్చాము అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసంకి వెళ్ళి విష్ణు నివాసం నుంచి వాకులమాత ఆలయంకి వెళ్ళి వాకులమాత ఆలయం నుంచి విష్ణు నివాసంకి వచ్చి అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తామనేది ఈ వీడియో. ఎర్లీ డే మార్నింగ్ 5 o'clockకి అండ్ ఫైనల్గా అల్పిరి మెట్లకి అయితే స్టార్ట్ చేశాము మన ప్రదీప్ గారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది అండ్ మేము అల్పిరి మెట్లకి అయితే స్టార్ట్ అయినాము బై వాక్. అండ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ప్రతి విషయంలో జరిగేది బ్యాగ్ గురించి ఎవడెవడు ఎత్తుకోవాలనేది లొల్లి యాజ్ యూజువల్గా పడుతున్నారు అనమాట. సో మన మూమెంట్లో మనం ఉందాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అల్పిరిమెట్ల దాకా మనకి వచ్చే డిస్టెన్స్ 3.4 కిలోమీటర్స్. దానికి ఆటో వాడు మనకి 30 to 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో ఇది వేణుగోపాల స్వామి వారి ఎంట్రన్స్. సో లోపలికి కొండ మీద నుంచి వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మన డైరెక్షన్ అయితే ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కాలినడక మార్గంలో ఉన్నవి రెండు. అందులో ఒకటి అల్పిరిమెట్ల మార్గం. అల్పిరిమెట్ల మార్గం అనేది అత్యంత పురాతనమైనది మరియు ప్రధానమైనది. తిరుపతి కొండల పాదాల వద్ద ప్రారంభమయ్యే ఈ మార్గం భక్తులకి కేవలం ఒక దారి మాత్రమే కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. సెవెన్కి అయితే మనం ఎర్లీ మార్నింగ్ 7కి అల్పిరిమెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. సో ఎంతసేపట్లో కంప్లీట్ చేసాం అనుకుంటున్నాం? 3 hours. ఓకే, మన బాయ్ అయితే 10 కల్లా మొత్తం కొండపైకి ఎక్కేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసేసిండు. చూద్దాం. అల్పిరిమెట్ల మార్గంలో దాదాపు 3550 మెట్లు ఉంటాయి. మొత్తం ప్రయాణం దూరం సుమారు 9 కిలోమీటర్లు. ఈ మార్గం శేషాచలం అడవుల గుండా సాగుతూ 7 కొండలను దాటు తిరుమల క్షేత్రం 7 కొండల సమాహారం. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగల్లా భావిస్తారు. అందుకే తిరుమల క్షేత్రం 7 కొండల్ని సప్తగిరిలు అని అంటారు. మెట్ల మార్గంలో 3550 మెట్లతో పాటు మనకి 4 గోపురాలు ఎదురవుతాయి. అందులో మొదటిది రాజగోపురం. రాజగోపురం నుండి శ్రీవారి పాదాల మండపం దాటిన తర్వాత మనకు ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దీనిపై మోకాలను ఆనించి రుద్దుతుంటే వచ్చిన కారణం చిన్న చిన్న గుంతలు ఏర్పడ్డాయి. ఇది సహజంగా ఏర్పడిన గుండు, కానీ భక్తి సాంప్రదాయంతో ముడిపడిన ప్రాచీనమైన కాళ్ళ నొప్పులు ఉన్న భక్తులు ఈ గుండెకి మోకాలను ఆనిస్తే నొప్పి మాయమవుతుందని భక్తుల విశ్వాసం. గుండు వైభాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటం వల్ల ఈ అద్భుతం జరుగుతుందని నమ్ముతారు. ఇది తిరుమలకు వెంకటేశ్వర స్వామి భక్తికి సంపాదించిన రహస్య సాంప్రదాయం పేరు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ అల్పిరి ప్రయాణం ప్రతి భక్తుడికి జీవితంలో ఒక్క మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకే తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక్కసారైనా అల్పిరి మార్గంలో మెట్లెక్కుతూ శ్రీవారిని దర్శనం చేసుకుందామని ఆనంద నిలయంకి వెళ్తారు. ఏం చెప్పాలి? ఇందాక ఏదో అన్నావు కదా, భక్తిలో అలసిపోవడాలు ఉండవు, దర్శనం చేసుకుంటూనే ప్రతి ఒక్క గుడికి ప్రతి ఒక్క విగ్రహాలకి దర్శనం చేసుకోవాలి కదా. వాడికి రెస్ట్ కావాలంట, ముందే ఓటమిని అంగీకరిస్తున్నాడు. మా 3550 మెట్లు ఎక్కుతా అన్నాడు. 650 అంటే వరాస్వామి విగ్రహం దగ్గరనే మా వాడు అలసిపోయి విశ్రాంతి కోసం కోరుకుంటున్నాడు. పూర్తిగా మొక్కేటోళ్ళు అయితే దేవుడు ముంగట ఉండి మొక్కాలి, కానీ అంతేగాని మా వాడు పక్కన నుంచి కూర్చొని మరీ ఆస్వాదిస్తున్నాడు. అల్పిరిమెట్ల మార్గంలో భక్తులకు సౌకర్యం కోసం మార్గ మధ్యంలో నీటి వసతి, విశ్రాంతి వసతి, వైద్య సహాయం మరియు భద్రత కోసం CCTV కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం టోకన్లు కూడా కేటాయించబడతాయి. గాలిగోపురం దాటేసాం. 10 గంటలకల్లా 3550 మెట్లు ఎక్కుతా అన్న మన ప్రదీప్ గారు పందెంలో ఓడిపోవడం కాదు, ప్రతి ఒక్క చెట్టుని ప్రతి ఒక్క గుట్టని చెట్టు అంటూ మొక్కుతూ పూజిస్తూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా సమయం లేట్ అవ్వదు, తప్పేలేదు. అలా
దాదాపు 6 కిలోమీటర్లు అల్పిరిమెట్లు దాటిన తర్వాత ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. దీన్ని టీటీడీ ట్రస్ట్ కే ప్రసాద్ గారు భక్తుల భయాన్ని తొలగించడానికి మధ్యలో పెట్టించారు. మార్గం మధ్యలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంచారు. కానీ ఈ పెద్దది మైలురాయిగా ప్రాముఖ్యత కలిగిందని ఇక్కడికి చేరుకున్న భక్తులు కొబ్బరికాయ కొట్టి హారతినిచ్చి కోరికలను చెప్పుకొని మిగిలిన దూరం పూర్తి చేశారు. దీని కింద చిన్న గుడి ఉంటుంది. అక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. మెట్ల మార్గంలో సగం దూరం చేరుకున్నాక కనిపించే భారీ నిర్మాణం గాలిగోపురం. ఇక్కడ నుండి తిరుపతి నగరం యొక్క అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ 12 కిలోమీటర్లు 3550 మెట్లు దాటిన తర్వాత మనకి వచ్చేది ఆనంద నిలయం. ఎలా అనిపించింది 3550 మెట్లు ఎక్కేసరికి? సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ వెంకటేశ్వర నివాసానికి వెళ్ళి అటు నుంచి అటు మళ్ళా అక్కడ గుండు గుప్పించుకొని అటు నుంచి కోనేరుకి నడుచుకుంటూ వెళ్ళి కోనేరు నుంచి వెళ్ళి మళ్ళీ వెంగమాంబకి వెళ్ళి తినేసి అటు నుంచి మళ్ళీ వారాస్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ పెద్ద ఆయన దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో మనము కింద లగేజ్లు కౌంటర్లు అయితే హ్యాండ్ ఓవర్ చేసినాం కదా. సో అవి ఇక్కడ మనము రికవరీ చేసుకోనికైతే ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ కాళ్ళ పరిస్థితి మాత్రం ఇలా అయితే ఉంది, చెప్పుకోలేను. ఇంకా మామూలుగా నొప్పిలేస్తలేవు. లగేజ్ తీసుకురావడానికి సతీష్ గారు ప్రదీప్ గారు అయితే పోయారు. ఇంకా లగేజీలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు మాట్లాడుకుందాం. సో అవతల పక్కది మాధవ నిలయం. మనం ప్రతిసారి స్టే చేసే ప్లేస్ అనమాట. ఈసారి వెంకటేశ్వర నిలయంకి వెళ్తున్నాం, కొత్తగా కట్టారు కాబట్టి. ఎందుకో తెలీదు, ఈ ఫుడ్ స్ట్రీట్కి రాగానే కొంచెం ఏదో అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ ఫుడ్ స్ట్రీట్లో మాత్రం ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాం. లాస్ట్ టైం మా వాడు వచ్చాడు, మంచూరియన్ రైస్ తిన్నాడు అనమాట. సో వాడికి మోషన్స్ అయితే పట్టుకున్నాయి. సో అందుకని ఈసారి తినదలుచుకోలేదు. లేదు వాడికి ఒక్కడికే అయ్యాయి. వాడు కావాలని చెప్తున్నాడు. ఎస్, ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే వెంకటేశ్వర నిలయం. వెంకటాద్రి నిలయమో వెంకటేశ్వర నిలయమో పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకుందాం. సో దీని పక్కనే మనకి మరుగుదొడ్లు ఉన్నాయి. సో ఇందులో మన ప్రదీప్ గాడు అయితే స్టే చేయబోతున్నాడు. సో మేము అందులో స్టే చేస్తున్నాం. నువ్వెప్పుడని అనుకున్నావా ఒక 100 కోట్ల నిలయంలో స్టే చేస్తామని? కానీ తిరుమలలో ఇది పాసిబుల్ అవుతుందో? వెంకటాద్రి నిలయం దాదాపు 100 కోట్లతో నిర్మించడం. అండ్ అది ది మెయిన్ ఎంట్రన్స్ వెంకటాద్రి నిలయం. ఈ నిలయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడిని. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా అంటే చాలా ప్రీమియం ఉంది, క్వాలిటీ ఉంది. కంపేర్ టు ఓల్డ్ ఇది చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బెడ్ షీట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అండ్ ఇది లాకర్ అలాట్మెంట్స్ కౌంటర్. మోస్ట్ అడ్వాన్సింగ్ ఏంటంటే లిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. ఒకేసారి 1400 మందికి భోజనం చేసే 2 డైనింగ్ హాల్స్, 500 పైగా టాయిలెట్స్. అండ్ మోస్ట్ అడ్వాన్స్ థింగ్ ఏంటంటే 10 ఎలివేటర్స్ తో పాటు ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ మిషన్ కూడా ఉంటుంది. మనకు అలౌట్ చేసిన లాకర్స్ అయితే 316. సో 16th నెంబర్ అనమాట, 3rd floor నెంబర్ 16. కొత్త లాకర్స్. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇలా ఉన్నా నేను ఇలా అయిపోయాం. వీడు కాదు, వీడు అలానే ఉన్నాడు. తిరుమలలో పుష్కరిణిలో స్నానం చేస్తున్నప్పుడు మనకి ఒక అశ్వత్థ వృక్షం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసి తాకి మొక్కుకుంటారు. ఆ మహావృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వివాహం సమయంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర 14 లక్షల రామమాణాలు అప్పుగా తీసుకున్నప్పుడు శ్రీవారు సహస్రాలతో రుణపత్రాన్ని రాపించి ఆ సంఘటనకి బ్రహ్మ ఈశ్వరుడితో పాటు ఈ అశ్వత్థ వృక్షాన్ని కూడా ఒక సాక్షిగా భావించారట. కలియుగం నాటి చెట్టు ఇక్కడ లేకపోయినా దాని తర్వాత తరం చెట్టులా మొలిచి ఇక్కడ ఉందన్నమాట. అరే వీడియో తీస్తున్నారు రే, మంచిది. అయిపోయింది.
శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తిరుమల ఏడుగిరులపై మొదట నివసించాడు మరియు వెంకటేశ్వర స్వామికి తన ఆలయం కోసం భూమిని కూడా ఇచ్చాడు. మార్గదర్శకత్వంగా వెంకటేశ్వరుడు వరాహ స్వామికి మొదట హక్కులు, దర్శనం, పూజ మరియు నైవేద్యం ఇవ్వాలని, అందుకే భక్తులు మొదట వరాహ స్వామిని సందర్శించాలని ఆచారాన్ని స్థాపించింది. Way to free darshan. Gate number 19. Expected darshan time 18 hours. హ్యూజ్ క్రౌడ్ ఎట్ తిరుమల. కంపార్ట్మెంట్లో నోకేసిన మన సో ఫైనల్గా నిన్న ఈవినింగ్ 6 o'clockకి దర్శనం లైన్, ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్తే మార్నింగ్ 6 o'clockకి దర్శనం అయితే అయిపోయింది. అండ్ బయటకు వచ్చేసరికి అయితే 7 అయింది. అండ్ బయట అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంది. ఎందుకో తెలియదు మామ, ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ప్రసాదమే వెంగమాంబ అన్నప్రసాదం. కడుపు నిండినా మనసు నిండదు. స్ట్రైట్ పోయి రైట్ తీసుకో. India's largest railway audio.